పారిజాత పూలు మాత్రం ఎప్పుడూ చెట్టు నుంచి కోయరాదు. నేల రాలిన పూలనే పూజకు వాడాలని చెప్తారు. మిగిలిన పూలకు పారిజాత పూలకు మధ్య ఉన్న ఈ వ్యత్యాసం ఎందుకు అంటే, మిగిలిన పూలన్నీ కూడా భూమి మీద పుట్టినవే, కానీ పారిజాత చెట్టును స్వర్గం నుంచి తీసుకొచ్చాడు శ్రీకృష్ణుడు. అందుకే ఈ దేవతా వృక్షం నుంచి పూలు కింద పడినప్పుడే అవి భూమికి సొంతమవుతాయట. అప్పుడే వాటిని మనం తీసుకోవాలి, కానీ చెట్టు నుంచి కోసుకోరాదు. అందుకే పారిజాత వృక్షం కింద ఎప్పుడు ఆవు పేడతో కళ్ళాపి చల్లి ఉంచాలని, అప్పుడు నేలరాలిన పూలను తీసుకోవాలని పెద్దలు చెప్తారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఈ పారిజాత పూలను ఎవరి దగ్గర నుంచి కూడా తీసుకోకూడదు. ఎందుకంటే పూలు ఇచ్చిన వారికి మీ పూజా ఫలం వెళ్ళిపోతుంది. పారిజాత పూలు మాత్రం ఎప్పుడూ చెట్టు నుంచి కోయరాదు. నేల రాలిన పూలనే పూజకు వాడాలని చెప్తారు. మిగిలిన పూలకు పారిజాత పూలకు మధ్య ఉన్న ఈ వ్యత్యాసం ఎందుకు అంటే, మిగిలిన పూలన్నీ కూడా భూమి మీద పుట్టినవే, కానీ పారిజాత చెట్టును స్వర్గం నుంచి తీసుకొచ్చాడు శ్రీకృష్ణుడు. అందుకే ఈ దేవతా వృక్షం నుంచి పూలు కింద పడినప్పుడే అవి భూమికి సొంతమవుతాయట. అప్పుడే వాటిని మనం తీసుకోవాలి, కానీ చెట్టు నుంచి కోసుకోరాదు. అందుకే పారిజాత వృక్షం కింద ఎప్పుడు ఆవు పేడతో కళ్ళాపి చల్లి ఉంచాలని, అప్పుడు నేలరాలిన పూలను తీసుకోవాలని పెద్దలు చెప్తారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఈ పారిజాత పూలను ఎవరి దగ్గర నుంచి కూడా తీసుకోకూడదు. ఎందుకంటే పూలు ఇచ్చిన వారికి మీ పూజా ఫలం వెళ్ళిపోతుంది.